ఒకసారి ఫాలో అవ్వమని అన్నారు అనుకో, ఇంటి దాకా ఫాలో అవుతాం, తర్వాత కాలేజ్ దాకా ఫాలో అవుతాం. బంగారం దొరికితే ఎవడైనా వదిలేస్తారా? ఇప్పుడు నేను బంగారం అంటారా? నిజంగా బంగారం. అరే నిజంగా బంగారంలా ఉన్నావు. తపస్సు చేస్తా ఇట్లా కూర్చొని. ఇలా నవ్వకు, నిజంగా నవ్వకు. నీకు క్యూట్ క్యూట్గా నవ్వుతున్నారు. నేను ఏదో అని అప్కోర్స్ ఒప్పుకుంటా, నువ్వు బ్యూటిఫుల్ కదా. ప్రేమలో పడిపోతారు. ఓ ఆడపిల్ల నువ్వర్థం కావా, చూపే కోరికెరా ఇది రై 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 అని ఈడురా, నువ్వు ఎగబడి చూరబడి చూడరా. మీ ఐడి సరే. కనులే కలగనగా నిజమై మెరుపల్లె. ఓకే, ఫాలో అవ్వచ్చా? అవ్వచ్చు కదా. అంటే ఇక్కడ నుంచి మీ ఇంటి దాకా ఫాలో అవుతా. అయ్యో అదేంటి, నువ్వే కదా ఫాలో అవ్వమన్నావు. ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి, ఇంటి దాకా వద్దు. అంటే మా బాయ్స్ కి ఒకసారి ఫాలో అవ్వమని అన్నారు అనుకో, ఇంటి దాకా ఫాలో అవుతాం, తర్వాత కాలేజ్ దాకా ఫాలో అవుతాం. గట్టిగా అనుకుంటే లైఫ్ మొత్తం ఫాలో అవుతూనే ఉంటాం. నేను అనుకోను, గట్టిగా అసలు అనుకోను. ఓకే, నీ క్వశ్చన్ తెలిసింది. అంటే నాకు ఎల్లో అంటే చాలా ఇష్టము. మీరు వేసుకున్నారు కదా, క్యూట్గా అనిపిస్తున్నారు. నిజంగా చాలా బాగున్నారండి. థ్యాంక్ యూ. మీ పేరు? సింధు. సింధు. ఎస్ఎంఎస్ ఏంటి ఎస్ఎంఎస్ అంటే శంకర్ మనసులో సింధు. శంకరా? అంటే పేరు బాగాలేదా, నేను బాగాలేనా? ఎస్ఎస్ మ్యాచ్ అయింది అన్నారు కదా, ఎం ఎక్కడికి వచ్చింది? అంటే మనసులో ఎం అంటే మనసులోనా? ఎస్ఎంఎస్ శంకర్ మనసులో సింధు. ఓకే. మరి ఎక్కువ నవ్వకండి. అంటే ఐ మీన్ ఇంత నవ్వితే ఎవడైనా పడిపోతారు, అంటే ప్రేమలో పడిపోతారు. అయ్యో ఇలా నవ్వకు, నిజంగా నవ్వకు. నీకు క్యూట్ క్యూట్గా నవ్వుతున్నారు. అయ్యో అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి. నవ్వడం ఒకటే వచ్చు నాకు, మీరు మాట్లాడుతుంటే. దాంతో పాటు తింటారు కదా బాగానే. పర్లేదు, అది నా ఫేవరెట్ చాక్లెట్. అవునా? అయితే నాకు మీరే ఫేవరెట్. నిజంగా చాలా బాగున్నారు తెలుసా. అంటే చాలా పంచులు వేస్తున్నారు, నాకు ఫుల్ అయిపోతుంది, నేను తినాలి ప్లీజ్. లేదు తినండి పర్లేదు. అంటే ఎప్పుడైనా ఎవరైనా చూడగానే పడిపోయా ఎప్పుడైనా? లేదు, అది ఎప్పుడు జరగలేదు. నేను పడిపోయాను కదా మీకు. నిజంగా చాలా బాగున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అంటే పుష్కరాలు మునిగితే మంచి జరుగుతుంది కదా. మొన్న నేను మునిగి వచ్చిన, అందుకే ఈరోజు నాకు ఇంత మంచి జరుగుతుంది. ఎన్నిసార్లు మునిగారు? అంటే 2-3 సార్లు మునిగా. 2 సార్లు ఇంకో వేరే అమ్మాయి కనబడుతుంది అయితే. అయ్యో లేదు, మీతో చాలు, ఇక్కడతో స్టాప్ చేసుకుంటా. ఓకే, ఫస్ట్ టైం మునిగినప్పుడు నేను కనిపించా, సెకండ్ టైం వేరే అమ్మాయి. లేదు సెకండ్ టైం కూడా నిన్నే వచ్చి చూస్తాను. అరే నిజంగా ఎవరే నువ్వేం చేసినావే, ఎటుగా నన్నే లాగేసినావే. నిజంగా బాగుంది సింధు. థ్యాంక్ యూ అండి. మీరు అలా పొగడకండి, నేను తినాలి, నాకు ఫుల్ అయిపోయింది. కాదు, అంటే ఎక్కడ ఉండేది? హైదరాబాద్. ఇది హైదరాబాద్ నాకు తెలుసు. అంటే హైదరాబాద్లో ఎక్కడనే? ఎందుకు చెప్పేసి వచ్చేస్తారా? లేదంటే ఫాలో అవుతానని చెప్పారు కదా. లేదు రీసెంట్ గా చెప్పారు. ఏం చేస్తారు అందరూ హైదరాబాద్ లో ఒక ప్లేస్ లో ఉంటున్నారంట, అదే ప్లేస్ లో నన్ను ఉండేదని. ఏంజెల్ అంటే ఏంజెల్ లానే ఉన్నావు కదా. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా?
ఉన్నాడని మాత్రం చెప్పకు, నా గుండె పలిగిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్, బతికించావు దేవుడా. నువ్వు ఉన్నావు, నా పక్కన ఏమీ ఉంది. My world is flying, 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 flying. వస్తాడు లేదు, నేను వచ్చిన ఆల్రెడీ. వస్తాడు లేదు, లేదు. on the way. నేను వచ్చినా కదా. వస్తాడు అన్నాను, మీరు కాదు. అయ్యో అలా అన్నద్దు. నిజంగా నేను మిమ్మల్ని చూడగానే, అంటే ఈ సెకండ్ చూడగానే పడిపోయానండి. ఏముందిరా నువ్వల్లే తార చేత చిక్కిందిరా. అంటే నేను అప్పట్లో ఆ మూవీ చూస్తుంటే, ఆర్య మూవీలో లవ్ ఎట్ ఫస్ట్ సైడ్ అని అంటారు కదా, అదేంటో అనుకున్నాను. ఇప్పుడు నా దగ్గర వచ్చే వరకు తెలుస్తుంది. అరే నేను అక్కడి నుంచి చూస్తున్నా కదా, ఎలా వెళ్ళి కూర్చొని పక్కన ఎంత క్యూట్గా నువ్వు తింటా ఉంటే నవ్వు వచ్చింది నాకు. చిన్నపిల్లల ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. చాక్లెట్ అంటే ఇష్టం అండి. నాకు మీరంటే ఇష్టం కదా, మీ ఇష్టాన్ని నేను రెస్పెక్ట్ ఇస్తున్నా. ఇష్టం అనే వర్డే వాడద్దు అయితే మీ దగ్గర. అరే ఇష్టం అనగానే మీరంటే ఇష్టం కదా అంటున్నారు మీరు. నిజంగా ఇష్టం. నేను నిజంగా చెప్తున్నా, చాలా మంది అమ్మాయిని చూసా, కానీ ఇలా చూడగానే వెంటనే కనెక్ట్ అవ్వలేదు. మీకే కనెక్ట్ అయ్యా ఫస్ట్ టైం. బుజ్జి బుజ్జి బుగ్గల్లో నా ఎరుపుని నిజంగా నువ్వు- నిజంగానా? అరే నిజం చెప్తున్నా. నేను ఏమైనా అబద్ధం బాయ్, నేను అబద్ధం చెప్పేలా ఉన్నానా? ఇక్కడ అబద్ధం అని ఏమైనా రాసి ఉందా చూడు. కనబడుతుంది నాకు మంచిగా. ఇంకా అరే చాలా క్యాపిటల్ లెటర్స్ లా ఓ కనిపిస్తుంది. అమ్మో. ఎంతమంది ఫాలో అవుతారు? నేనా? నీ చుట్టూ? నాకేం తెలుసు. అంటే ఇలాంటి బేసిక్గా కొంచెం అందంగా ఉంటేనే ఫాలో అవుతూ ఉంటాము. నువ్వు ఇంత క్యూట్గా ఉన్నావు. నాకు తెలియదు నన్ను ఎంతమంది ఫాలో అవుతున్నారు. ఫస్ట్ అయితే నేను ఫాలో అవుతున్నాను. ఇప్పుడు నుంచి నువ్వు వెళ్ళేదాకా నేను వదలా, నీ చుట్టే ఉంటా. నిద్రలు మానే ఉద్యోగమే నీ వల్లే. నాకు తెలుసు, అందమైన అమ్మాయిలకు అందం ఇచ్చిన దేవుడు దాంతోపాటు అబద్ధాలు చెప్పే కూడా ఇచ్చిండు. అబద్ధాలు? నేను ఇప్పుడు అబద్ధాలు చెప్తున్నాను. మరి ఏంటి నువ్వు ఫాలో అను? అరే వెయిట్ నువ్వు మీ 4 పైన అబద్ధం అని ఉంది, నా 4 పైన కాదు. అరే నువ్వే కదా ఫాలో అవ్వమన్నావా లేదా? ఇన్స్టాగ్రామ్ లో, నన్ను కాదు. అరే ఇలాంటి అమ్మాయి, ఒక ఇంత క్యూట్ అమ్మాయి, ఇంత బ్యూటిఫుల్ అమ్మాయి ఫాలో అవ్వమంటే ఎక్కడికైనా ఫాలో అవుతానే ఉంటాం మేము. నువ్వు శ్మశానం అన్నా ఓకే. ఈ బుగ్గ సొట్ట పువ్వుల బుట్ట. అంటే మనం అంటారు కదా, కొన్ని వాటికి మనం చూడగానే అట్రాక్ట్ అవుతాము. బేసిక్గా కొన్ని వాటికి, ఇప్పుడు నీకు ఇదంటే ఇష్టము, సో అలా కొన్ని వాటికి అట్రాక్ట్ అవుతాం కదా. సో నేను మిమ్మల్ని చూడగానే అట్రాక్ట్ అయిపోయాను. అందమైన చందమామ నీవేనా. అయ్యో నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదండి. కొన్ని ఎస్తైనా చెప్పావు కదా, నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. నేను ఎస్తూ చెప్పానండి. ఎందుకు చెప్పవు? అయ్యి మన ప్రాబ్లం ఏంటి? నిజంగా చాలా బాగుంది. కేక్ కాదమ్మా, నువ్వు బాగున్నావు తల్లి, నిజంగా చాలా బాగున్నావు. మేమిద్దరం బాగున్నావా? हिंदी बोलना. अभी दोनों को अच्छा दिखा रहा मैं. कपल्स मैच कर लेते, आते तो पहले की ओके. నువ్వు నిజంగా ఇలా నవ్వకు. నేను ఏదో కామెడీగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. అదే తో పెళ్ళికి అంటే కామెడీ. అంటే నాకు హిందీ సరిగా రాదు, నీకు వచ్చింది? రాదు. అమ్మయ్య బతికించావు. అంటే నీకంటే నేను బెటర్ ఇప్పుడు హిందీలో. అంతే. నిన్ను సాధించాలంటే ఏం చేయాలి? ఐ మీన్ అంటే ఏదైనా, అప్పుడు మునులు తపస్సు చేసేవాళ్ళంట. ఏదైనా దక్కాలంటే నీకోసం ఎంతైనా చేయడానికి రెడీ. నేను నిజంగా చేస్తున్నా, తపస్సు చేస్తా ఇట్లా కూర్చొని. అరే నిజం చెప్తున్నా. బేసిక్గా ఎవరైనా ఇప్పుడు బంగారం దొరికితే ఎవరైనా వదిలేస్తారా? ఇప్పుడు నేను బంగారం అంటారా? నిజంగా బంగారం. అరే నిజంగా బంగారంలా ఉన్నావు. అంటే ఈ ఎవరినైనా చూసినప్పుడు లైక్ కళ్ళు బాగుంటాయి, ముక్కు బాగుంటుంది, మీకు అన్నీ బాగున్నాయి. ఇగో ఇలా స్టైల్గా ఇలా చేస్తుండ్రు చూడు, అది ఇంకా స్టైల్గా ఉంది. తాగండి ఇంకా. లేదు ఆల్రెడీ నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మిమ్మల్ని చూడగానే. సెట్ అయిపోయినట్టు. పర్లేదు, నేను తింటున్నా కదా, నాకు హ్యాపీనెస్ ఉంది. అయినా నేను తింటున్నా, తాగుతున్నా కదా, మీరు కూడా తాగండి. చెలియా చూడే చంపలేసుకుంటున్నా బదలా ఇంకా ఎంత. థ్యాంక్ యూ సో మచ్. నీ పక్క నుండి అరే నువ్వు ఎలా నా మీద కేరింగ్ చూపిస్తున్నావు చూడు, నాకు నచ్చింది. అలాంటిది ఏం లేదు. నువ్వు ఎందుకు నా గురించి పట్టించుకుంటారు? మీరు తాగట్లేదు, నేనేమో తాగేస్తూనే ఉన్నా, తింటున్నాను. అంటే ఇప్పుడు నేను తాగట్లేదని బాధ నీకు ఉంది కదా,
అందుకనే కదా చెప్తున్నాం. నా బాధ ఏం లేదు, నా పక్కన ప్రేమ ఉండి ఉంది. ఖాళీగా నాతో మాట్లాడుతుంటే తాగండి అని చెప్తున్నా అంతే. సరే పోనీ అప్పటి నుంచి తింటున్నావు కదా, మరి తిను అని ఇలా కేక్ ఎందుకు ఇవ్వలేదు? ఇంకోటి ఆర్డర్ చేయండి. వద్దు, నాకు ఇది ఇస్తాయేమో అనుకున్నాను, నాకు వద్దు. తెలుపు తెలుపున కాటుక కళ్ళకు రంగు రంగు కలనిచ్చిందెవ్వరు దిక్కులంచుల కాదు, మీ నాన్న అబద్ధాలు ఆడతారు కదా బాగా, ఆడతారు కదా. తెలుసు నాకు, మొన్న సినిమాలో చూసిన అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారని. ఇంత అందమైన అమ్మాయి పుడతారని ఎక్స్పెక్ట్ చేయలేను నేను. నా వసంతం నీకు సొంతం నా కొత్తగా చెప్పండి చూద్దాం. కొత్తగా చెప్పాలా? మూవీ డైలాగ్స్ ఏం కాకుండా ఏమి కాపీ కొట్టకుండా చెప్పండి చూద్దాం. మనసులో ఉన్నది చెప్పనా? చెప్పండి. I love ఇష్టమో you. ఫేవరెట్ అలాంటి కాకుండా వేరే నిజంగా ఐ లవ్ యూ. ఇలాంటివి చెప్తే పడుకోరు జనరల్ గా. ఎందుకు పడరు? పడరు, వేరే చెప్పండి. మీకు ఇంప్రెస్ చేయండి చూద్దాం. మీకు వచ్చింది తెలుసా, అంటే బ్యూటిఫుల్ అమ్మాయిలు కానీ, క్యూట్ అమ్మాయి కానీ, ఇన్నోసెంట్ అమ్మాయి కానీ ఒక ఎదవకే పడతారని ప్రూవ్ చేసారు మా సినిమాలలో. ఇప్పుడు మీరు ఎదవా? నేను ఏదో అని అఫ్కోర్స్ ఒప్పుకుంటా, నువ్వు బ్యూటిఫుల్ కదా. మొన్న హాస్పిటల్కి వెళ్ళా, అంటే డాక్టర్ ఉండి రోజుకు ఒక యాపిల్ తినమని అన్నాడు. సో ఇలా కాకుండా నెక్స్ట్ టైం నుంచి నీతో ఒక గంట సేపు మాట్లాడు, ఒక గంట సేపు తిరగాలి అని చెప్తే చాలు, ఏ జబ్బైనా క్యూర్ అయిపోతుంది. నిజంగా మీరు మెడిసిన్ లానే ఉన్నారు. అందుకే ఈ నేల నవ్వి పూలు పూసలే. అంటే నేను కొంచెం ఫ్లడ్ చేస్తాను అంట, మా వాళ్ళు అంటుంటారు. ఓకే. కానీ మీ దగ్గర కూర్చున్నా కానీ నాకు అసలు భయం అవుతుంది. అంటే నిజంగా మాటలు రావట్లేదు. నాకు కనబడట్లేదా, మీరు అనుకోవట్లేదు. భయం అంటే వణుకుడు కాదు, హార్ట్లో భయం వేస్తుంది. అంటే ఎక్కడ మీరు నో చెప్పి రిజెక్ట్ చేసి వెళ్ళిపోతారేమో అని భయం వేస్తుంది. లైఫ్లో 10th ఫెయిల్ అయినా బాధపడలేదు, ఇంటర్లో ఫెయిల్ అయినా బాధపడలే. దానికంటే ఇది ఇంపార్టెంటా? ఇది నాకు కాలేదు. అరే నిజం, క్లాస్ స్టడీ ఇంపార్టెంట్ ఫస్ట్, ఇవన్నీ కాదు. నాకు మీరేం పడింది, అందుకే చెప్తున్నా. మీ డాడీని అడుగుతా, ఏమని? అంకుల్ మీ అమ్మాయి అంటే ఇష్టం అంకుల్ అంట. మా డాడీకి అసలు నచ్చదు. మీ డాడీ నేను చేసుకోను, నిన్ను చేసుకుంటాను. మా డాడీ మా డాడీకి ఇలాంటివన్నీ నచ్చవు. అరే పర్లేదు, Far from this. నేను అంటే ఇవన్నీ కాదు నచ్చవు. మీ డాడీని ఏం చేయను, నేను మిమ్మల్ని చేసుకుంటా అని అడుగుతా. అంటే ఇప్పుడు నేను ఎట్లా ఉంచేస్తాడా, పెళ్లి బిడ్డ ఏం చేయడా? అది ఫ్యూచర్లో కదా, ఇంకా టైం ఉంది. నేనే కదా, నాకు తెలుసు.